నమస్తే జేబీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి. చిలీ అధ్యక్షుడిగా గాబ్రియెల్. చిలీ కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్ బోరక్. ఉక్రెయిన్పై ఉధృతమవుతున్న రష్యా దాడులు, కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోన్న రష్యా. కోల్కతా నగరంలోని తాంగ్రా ఏరియాలో మెహర్ అలీ లేన్లో భారీ అగ్ని ప్రమాదం, 2 గంటలైన మంటలు అదుపులోకి రాని మంటలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం మర్పల్లిగూడెం గ్రామంలో బీజేపీ బహిరంగ సభ, హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆస్ట్రేలియా విజయాల పరంపర, న్యూజిలాండ్పై భారీ విజయం. ఐపీఓ దిశగా అడుగులు, రానున్న 2 ఏళ్లలోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్న ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ. దక్షిణ నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఓటే టౌన్లో బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 6గురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారని, వాహనాల అతివేగం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్ బోరిక్ చిలీ కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 36 ఏళ్ల బోరిక్ రాకతో ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఆర్థికంగా సంపన్న దేశమైన చిలీలో అసమానతలు ఎక్కువగా ఉండటంతో తరచూ ఆందోళనలు జరుగుతుంటాయి. 17 ఏళ్ల పాటు మిలిటరీ నియంతృత్వం రాజ్యమేలి రక్తపాతం జరిగిన చిలీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించి 4 ఏళ్లే అయ్యింది. బోరిక్ తన క్యాబినెట్లో 14 మంది మహిళల్ని చేర్చుకుని తమది ఫెమినిస్ట్ క్యాబినెట్ అని చాటి చెప్పారు. మరో 10 మంది పురుషులు మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 56% ఓట్లతో కన్జర్వేటివ్ అయిన జోస్ ఆంటోనియా కాస్ట్పై గాబ్రియెల్ బోరిక్ విజయం సాధించారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులతో పాటు స్థానికుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ రష్యా సైన్యం దూసుకుపోతోంది. కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్కు ఇతర ప్రాంతాలతో సంబంధాలను ఆక్రమించేందుకు ఈశాన్యంగా చుట్టుముడుతోంది. కీవ్ శివార్లలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోవైపు పోర్టు సిటీ మారియాపోల్లో కూడా చిన్నారులతో సహా 80 మందిపై పైగా పౌరులు తలదాచుకున్న మసీదుపై రష్యా సైన్యం శనివారం క్షిపణులతో భీకర దాడికి దిగింది. మరియుపోల్లో యుద్ధ మరణాలు 1500 దాటినట్లు మేయర్ కార్యాలయం ప్రకటించింది. కీవ్ పరిధిలోని పెరెమోహా గ్రామంలో పౌరులను తరలిస్తున్న వాహన కాన్వాయ్పై రష్యా బాంబు దాడి జరగడంతో 7 పౌరులు మరణించారు. మైకోలైవ్ నగరంలోనూ రష్యా బీభత్సం సృష్టిస్తోంది. దాడిలో క్యాన్సర్ ఆసుపత్రి, నివాస సముదాయాలు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. మరియుపోల్ తూర్పు శివారు ప్రాంతాలను రష్యా సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ వలసలు 26 లక్షలు దాటినట్లు సమాచారం. యుద్ధం ఆపాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ట్వీట్ చేశారు. జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. కాల్పులు విరమించాలని కోరారు. సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులతో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన తెరకెక్కించిన ది
తాష్కంట్ ఫైల్స్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఈ సినిమాలో బాలీవుడ్ పాపులర్ నటులైన అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇటీవలే హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. అయితే తాజాగా ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం శనివారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆ సినిమాను, మూవీ యూనిట్ను అభినందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉందని, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఆయన ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు తమకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. మేము ఆ చిత్రాన్ని నిర్మించడంలో ఎప్పుడూ గర్వపడలేదు, ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ప్రేక్షకులతో పంచుకున్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కోల్కతా నగరంలోని తాంగ్రా ఏరియాలో మెహర్ అలీ లేన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఓ గోడౌన్లో చెలరేగిన మంటలు తీవ్ర రూపం దాల్చాయి. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుమారు 12 గంటల పాటు మంటలను ఆర్పడానికి యత్నించినా ఇంకా పూర్తి స్థాయిలో వాటిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. దాంతో తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ దేబ్ తాను ఘోష్ స్పష్టం చేశారు. 12 గంటల తర్వాత కూడా మంటలను పూర్తిగా ఆపలేకపోయామని అన్నారు. దీంతో మంటలను ఆర్పడానికి ఇంకా శ్రమిస్తూనే ఉన్నాం. గోడౌన్లో ఎక్కువగా మండే లక్షణాలు కలిగిన వస్తువులు ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని తెలిపారు. ఈ ఆపరేషన్లో 2 ఫైర్ సిబ్బంది గాయపడ్డారని, ప్రస్తుతం 15 మంది ఫైర్ ఇంజనీర్స్ ఘటనా స్థలి వద్ద ఉన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్రలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభ నియోజకవర్గంతో పాటు 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ నియోజకవర్గం, బాలీగుంగే అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఖైరాఘడ్ ఛత్తీస్గఢ్, అలాగే బొచ్చహాన్ బీహార్, కొల్లాపూర్ నార్త్ మహారాష్ట్ర శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు ఏప్రిల్ 18 లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ ప్రకటించింది. అనంతపురం జిల్లా కోడికొండ సబ్ పోలీసులు అక్రమంగా గుట్కా పదార్థాలు రవాణా చేస్తున్న ఐచర్ వాహనాన్ని పట్టుకున్నారు. 2ని అరెస్టు చేసి 19,37,396 విలువ చేసే గుట్కా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం మర్పల్లిగూడెం గ్రామంలో బీజేపీ పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో గట్కేసర్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, యువకులు ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరారు.
గట్కేసర్ మండలం రూరల్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ స్థానిక ఎంపీపీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదని, టీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 వార్డు సభ్యులు బీజేపీ పార్టీలో చేరతారన్న సమాచారంతో ఆ 3 వార్డు సభ్యులను మంత్రి మల్లారెడ్డి క్యాంపుకు తరలించారని, క్యాంపు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టాలని వారు విమర్శించారు. ఇకపోతే గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు హనుమాన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎదురుగా జేసీబీలు ఉన్నాయి, ఇక్కడ స్టేజ్ మీద రాజేందర్ అన్న ఉన్నాడు అని వ్యాఖ్యానించడం కాస్త విమర్శలకు తావిస్తోంది. సభకు హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నికలు జరిగి సుమారు 4 నెలలు అవుతుందని, ఇది తన మొదటి సభ అని, ఇక్కడి అన్నతమ్ములతో అక్కచెల్లెమ్మలతో కలిసి నడవడానికి మర్పల్లిగూడెం గ్రామానికి వచ్చానని, అసెంబ్లీలో తమ మిత్రుడు ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రూపాయి లంచం లేకుంటే పరిపాలన జరుగుతుందని మాట్లాడటం విడ్డూరమని, ఒక్క హుజూరాబాద్ ఎన్నికల్లోనే నన్ను ఓడించడానికి 600 కోట్ల రూపాయలు ఎక్కడివని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను, మఫ్టీలో పోలీసులను పెట్టి నన్ను ఓడించాలని చూశారని ఆయన అన్నారు. హైదరాబాద్ మర్పల్లిగూడెంలో యువకులు, మహిళలు అన్ని పార్టీలకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు. కేసీఆర్ గారి ప్రభుత్వం మాయ మాటలతో, దబాయింపులతో రాజ్యం చెలాయించాలని చూస్తూ ఉందో గ్రామీణ ప్రాంత ప్రజలకు విషయం అర్థమై ఈ దబాయింపులు, మోసపు మాటలు చెల్లవు. ఆనాడు ఉద్యమ నాయకులుగా ప్రేమించడం, ఆనాడు ఉద్యమ పార్టీని గెలిపించుకున్నాం. కానీ 7-7.5 సంవత్సరాల అనుభవంలో ఈ ప్రభుత్వం ఒక కుటుంబ ప్రభుత్వంగా మారిపోయింది. వాళ్ళ ప్రయోజనం తప్ప ప్రజల ప్రయోజనం లేదనే విషయం అర్థమైపోయింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టం. ప్రజానికానికి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టుడు తప్ప మరొకటి లేదని చెప్పి భావించి వేలాదిగా జైన్ అవుతా ఉన్నారు. 4 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారు డ్రామా ఆడింది. నేను ఒక ఫ్రంట్ని ఫామ్ చేయబోతున్నా, భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో విసిరేస్తాం, మోడీ గారు ప్రధానమంత్రి గారిని పట్టుకొని అనేక రకాల దుర్భాషలు ఆడింది. కానీ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ గారి దిమ్మ దిగిపోయింది. తోక ముడుచుకొని చివరికి నా రాష్ట్రంలో నా ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. ఈ 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెడతా ఉంది. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నవరపు శ్రీనివాస్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేమూరి రామకృష్ణరావులు మీడియాతో మాట్లాడారు. 2022-23 బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమానికి కేటాయించిన 455 కోట్ల రూపాయల నిధులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వెంటనే విడుదల చేసి బ్రాహ్మణ సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ సంక్షేమ కేటాయించిన నిధులు పక్కదారి పట్టిస్తే బ్రాహ్మణుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్కు కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం వేరే ఇతర ప్రభుత్వ పథకాలకు దారి మళ్లించి రాష్ట్రంలోని బ్రాహ్మణ సమాజాన్ని మోసగించారని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్కి నిన్న 2022-23 సంవత్సరం బడ్జెట్లో 455 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తున్న వైసీపీ పాలకులు సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కేటాయించిన బడ్జెట్లో నిధులు ఏమైనాయో ఎవరికి తెలియదు. అమ్మఒడి, వాహనమిత్ర, ఇతర నవరత్నాల పథకాలకి మళ్లించారు దారి. మళ్ళీ వాళ్ళు 455 కోట్లు బ్రాహ్మణులకు కేటాయించామని చెప్పి మరి నిన్న బడ్జెట్లో చెబుతాం చాలా సిగ్గుచేటు. ఆ డబ్బుని నిజంగా బ్రాహ్మణ సంక్షేమానికి ఉపయోగించాలని చెప్పి మేము రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఆ డబ్బుని బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ పథకాలకు ఉపయోగించకుండా వేరే ఇతర ప్రభుత్వ బ్రాహ్మణ కార్పొరేషన్ బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టుకుని దాన్ని బాగా డెవలప్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెవలప్ చేసి 33 ఏళ్ళ లీజు తీసుకుని ఆ బిల్డింగ్ కాస్తా కూడా ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని ఒక కలెక్టర్ ఆఫీస్, విజయవాడ కలెక్టర్ ఆఫీస్కి అలాట్ చేశారు. చాలా దారుణం. లీజు పీరియడ్ ఉండగా కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన మూలంలో మార్చుకున్నారు. ఇది బ్రాహ్మణులు గ్యారంటీగా ఇది అవుతుంది. ఇమీడియట్గా అలాంటి కార్యక్రమాలు ఏం చేయకుండా ఉండాలి. బడ్జెట్
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించి 2014-19 వరకు 5 సంవత్సరాల్లో 240 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక 1వ వార్డులో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 సంవత్సరాల్లో 240 కోట్ల రూపాయల పనులు జరిగితే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాలలో యావరేజ్ చూసుకున్నా కనీసం 120 కోట్ల పనులు చేయలేదన్నారు. రంగులు కాదు, మిగిలిన 10% పూర్తి చేయాలి. ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉచితంగానే స్వాధీనం చేయాలనేటువంటి విధంగా ఏదైతే పాలకులలో మరి గత సంవత్సరాల నుంచి పోస్ట్ కార్డులు, పాదయాత్రలు, సత్యాగ్రహ దీక్షలు, ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో 36 గంటల నిరాహార ఇంటి దీక్ష, అదేవిధంగా ఏదైతే పాలకొల్లు ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల దగ్గర నుండి అసెంబ్లీ వరకు కూడా 210 కిలోమీటర్లు మరి మొండు టెండర్లో సైతం సైకిల్పై ఏదైతే వెళ్ళడం జరిగిందో దానికి పెద్ద ఎత్తున మరి సంఘీభావం తెలియజేసినటువంటి ప్రతి ఇళ్ల లబ్ధిదారుడికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే నిన్న అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా ఏదైతే ఆ రంగుల మీద పెట్టేటువంటి శ్రద్ధగా ఆ యొక్క 10% పూర్తి చేయడం మీద పెట్టండి. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుని ఉచితంగా ఇవ్వండి అని ఏదైతే నిన్న అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా ఎన్టీఆర్ టిట్కోయిల మీద మాట్లాడడం జరిగింది. దానిపై నిన్న ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కూడా మాట్లాడడం, కలవడం కూడా జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది ఏదైతే మరి తొందరలోనే మరి ఏదైతే ఇల్లు ఏవైతే పూర్తి చేసి ఇచ్చేస్తాం. అదేవిధంగా ఏదైతే మొదటి వరుసగా మరి 1856 ఇళ్ళు మరి ప్రారంభోత్సవం చేద్దాం తొందరలోనే, ఈ నెలలోనే అని మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది ఏదైతే 1856 ఇళ్ళు మన హయాంలోనే 100% పూర్తయినాయి సార్. మరి ఏదైతే ఇంకా మిగిలిన 90-80% ఏదైతుందో దాని మీద దృష్టి పెట్టి అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా శ్రద్ధ పెట్టమని కోరడం జరిగింది. అదేవిధంగా ఉచితంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని మరి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసి, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా నేను మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా తొందరలోనే వచ్చి మరి ఇక్కడ ఏదైతే చిన్న చిన్న ఇంకా మౌలిక వసతులు ఏవైతే ఎస్టీపీ ఏదైతే ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని, అదేవిధంగా వాటర్ వర్క్స్ ఇవన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. తొందరలోనే ఆ మిగిలిన పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఆ లబ్ధిదారుల పక్షాన మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ నేతలు సోమిరెడ్డి, బీదా రవిచంద్ర, సిపిఎం నేతలు రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, సిపిఐ నేత ప్రభాకర్, ఏఐటియుసి నేత రామరాజు పాల్గొన్నారు. ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పగించేలా కేబినెట్ తీర్మానం చేయడం దుర్మార్గమని సోమిరెడ్డి పేర్కొన్నారు. ప్లాంట్ని రక్షించుకునేందుకు అన్ని పార్టీలతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మ్యాన్ పవర్ పర్ మెగావాట్ యావరేజ్ ఉంటే నేషనల్ యావరేజ్ కృష్ణపట్నంలో 0.2 పర్ మెగావాట్ మ్యాన్ పవర్తో మెయింటైన్ చేస్తుంది. ఇటువంటి దాన్ని వదిలేసేసుకొని అదానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమే. క్యాబినెట్లో 25 సంవత్సరాలు లీజ్ అన్నారు. ఇది లీజ్ అనే మాట చెప్తున్నారు, కానీ పెట్టుబడి లేకుండా 21,000 కోట్ల ప్రాజెక్ట్ అదానీ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేసేయాలని నేను గతంలో కూడా చెప్పా. 25 ఇయర్స్ ఒక సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ఇంటూ 3 యూనిట్స్ 2,400 మెగావాట్లు వాళ్ళ చేతికి ఇస్తే స్క్రాప్ మిగులుతుంది. మనకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు స్క్రాప్ మిగులుతుంది. అందుకని ఇది కరెక్ట్ కాదు. దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్లో తెలంగాణకి 27%, దాదాపు 27% ఉంది. వాళ్ళు బోర్డులో అపోజ్ చేశారు. అదానికి ఇచ్చేదానికి బోర్డు మీటింగ్లో ఆ 2 డైరెక్టర్లు అపోజ్ చేశారు. మన ఉన్న 5 మంది డైరెక్టర్లు ప్రపోజ్ చేశారు. ఒక అతనైతే చంద్రశేఖర్ రాజు డైరెక్టర్, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఏఈ నుంచి జెన్కోలో ఈరోజు డైరెక్టర్ అయ్యి ఇక్కడ ఎస్సీగా పనిచేసి ఆయన కూడా అదానికి ఇచ్చేస్తామని ఓటేస్తారా? మీరు అన్నం పెట్టిన చెయ్యి నరుక్కునేదానికి ప్రయత్నం చేస్తారా? మీ కుటుంబాలను పోషించిన థర్మల్ పవర్ స్టేషన్ని మీరు దీన్ని మీ స్వార్థ ప్రయోజనాలకి, మీ మనుషులకి కోల్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి చెత్త కోల్ తెచ్చి, నేను ఆ రోజు విజయవాడలో మీటింగ్ పెట్టా. అయ్యా మీరు 5 లక్షల టన్నులు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ తెలిసింది ఏంటంటే ఈ 2.5 ఇయర్స్లో 9 lakh tons ఇండోనేషియా కోల్ తెచ్చారు. ఎవరు దీనికి కారణం? ఈరోజు మాకు 20-30 పైసలు పక్కన సెమ్కార్ప్ కంటే లేకపోతే ఇంకో ప్రాజెక్టుల కంటే ఎక్కువ అవుతుంది. పురుగులు పడిన అన్నం తిని పిల్లలు అస్వస్థకు గురైతే వారిని రూమ్లో బంధించడం ఏంటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ పరిధిలోని
పిల్లిగుండ్ల కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 41 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత ఆసుపత్రికి వెళ్లి పిల్లల్ని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 2 రోజుల నుంచి పిల్లలకు పురుగులు అన్నం పెడుతున్నా అక్కడి ఉపాధ్యాయులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పిల్లలు ఆ అన్నం తిని అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తరలించకుండా ఒక రూమ్లో పెట్టి తలుపులు వేసి బంధించారని ఆమె ఆరోపించారు. ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలంలో పిల్లగుండ్ల కాలనీలో స్కూళ్ళు భోజనం తిని దాదాపు 41 మంది పిల్లలు ఈరోజు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయింది. మీరందరూ కూడా చూశారు. 41 మంది పిల్లలు కూడా కడుపు నొప్పి వచ్చింది, చాలా ఇబ్బంది పడుతుంది. అటు స్కూల్లో ఉంటే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే కూడా కనీసం టీచర్స్ కానీ ఎవరైతే భోజనం వడ్డించినారో వంట వాళ్ళు కానీ ఎందుకు కడుపు నొప్పి వచ్చింది అనేది కూడా ఒక్కసారి కూడా ఆలోచన చేయకోకుండా పిల్లలందరినీ తీసుకొని పోయి ఒక రూమ్లోకి వేసి లాక్ చేయడం అనేది అది చాలా బాధాకరం. ఒక అమ్మాయి స్టూడెంట్ కూడా ముందుకొచ్చి టీచర్తో ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి సరస్వతికి ఫోన్ చేయడం, నాకు కడుపు నొప్పి ఎక్కువ కడుపు నొప్పి ఉంది, నువ్వు వెంటనే రమ్మా అని అమ్మాయి ఫోన్ చేస్తేనే వెంటనే సరస్వతి అక్కడ స్కూల్కి వస్తే మా పాప ఎక్కడుందని అడిగితే కూడా అక్కడుండే ఉపాధ్యాయులు కానీ ఎవరైతే భోజనం వండారో వాళ్ళు కానీ ఆ పాప ఎక్కడుందనే విషయం కూడా చెప్పలేదు. నా బిడ్డ కడుపు నొప్పి ఉందని నాకు ఫోన్ చేసింది, ఎక్కడుందని పదే అడిగితే అందరినీ తీసుకొని పోయి దాదాపు 41 మంది పిల్లల్ని ఒక రూమ్లోకి వేసి లాక్ చేసినారంట. అది చాలా బాధాకరం. అది చెప్తా అంటే కూడా చాలా బాధేస్తుంది. చిన్నపిల్లలు స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు, ఏం జరిగిందమ్మా అంటే ఈరోజు పొంగలు సాంబార్ చేశారు, నిన్నటి దినం కూడా పురుగులు ఉన్నాయి, ఈరోజు కూడా పురుగులు ఉన్నాయని అర్ధం అన్నం తినిన తర్వాత పురుగులు కూడా కనపడినాయంట. కనపడిన తర్వాత పురుగులు ఉన్నాయని ఎవరైతే అన్నం వండారో వాళ్ళకి వంట వాళ్ళకి కానీ స్కూల్లో హెడ్ మాస్టర్ వీళ్ళకి కూడా చెప్తే మామూలు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్లో 2021-22 బ్యాచ్ వైట్ కోట్ సెరిమనీ కార్యక్రమంకి ఇచ్చేసిన రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలికారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా, డీసీపీ కె నారాయణ రెడ్డి. హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినిమాల కంటే వివాదాలతోనే పాపులర్ అయిన ఈ బ్యూటీ తన ట్వీట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా పూనం నటించిన నాతిచరామి సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న పూనం తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పవన్తో కావాలనే నన్ను నటించకుండా చేశారు, ఆయన గురించి పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గానే అర్థం చేసుకుంటారు, అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది దేవుడా అంటూ పవన్ను తలుచుకుని నవ్వేసింది. కాగా తన కెరీర్ను నాశనం చేయడానికి కొందరు ప్రయత్నించారని, దీంతో మానసికంగా ఎంతో నష్టాన్ని చవిచూశానని ఇటీవలే పూనం పేర్కొన్న సంగతి తెలిసిందే. మహిళల వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా విజయాల పరంపర కొనసాగుతోంది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 128 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ డార్సీ బ్రౌన్ 3 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ను దెబ్బతీసినారు. అదేవిధంగా వెల్లింగ్టన్ గార్డినర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక న్యూజిలాండ్ బ్యాట్లర్లలో
అమీ సాటర్ట్ వైట్ 44 తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో పెర్రీ 68, తహ్లియా మెక్గ్రాత్ 57, గార్డనర్ 48 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తహుహు 3 వికెట్లు పడగొట్టగా అమేలియా కెర్ అలాగే హన్నా రోవ్ మాకే చెరో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన ఎల్లీస్ పెర్రీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా 3 వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ రానున్న 2 ఏళ్లలోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. కంపెనీకి కీలకమైన టెస్ట్ పేపర్ ప్రిపరేషన్ విభాగాన్ని రానున్న 12 నెలల్లోగా లాభాల్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు అన్అకాడమీ గ్రూప్ సహా వ్యవస్థాపకుడు CEO గౌరవ్ ముంజాల్ వెల్లడించారు. ప్రైవేటు రంగ ఉద్యోగులకు టెస్ట్ ప్లాట్ఫామ్గా వినియోగించే రీ-లెవెల్ డివిజన్ను గ్లోబల్ మార్కెట్లకు విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ తొలి ప్రయోగాత్మక కేంద్రం అన్అకాడమీ స్టోర్ ప్రారంభం సందర్భంగా టెస్ట్ పేపర్ విభాగాన్ని లాభాల్లోకి మళ్లించే చర్యలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ బాటలో 2 ఏళ్లలో IPOకు రానున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల స్పందన ఆధారంగా మరిన్ని అన్అకాడమీ స్టోర్లను ప్రధానంగా కోటా, జైపూర్, లక్నోలలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి. చిలీ అధ్యక్షుడిగా గాబ్రియెల్. చిలీ కొత్త అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్ బోరక్. ఉక్రెయిన్పై ఉధృతమవుతున్న రష్యా దాడులు, కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోన్న రష్యా. కోల్కతా నగరంలోని తాంగ్రా ఏరియాలో మెహర్ అలీ లేన్లో భారీ అగ్ని ప్రమాదం, 2 గంటలైనా మంటలు అదుపులోకి రాని మంటలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం మర్పల్లిగూడెం గ్రామంలో బీజేపీ బహిరంగ సభ, హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆస్ట్రేలియా విజయాల పరంపర, న్యూజిలాండ్పై భారీ విజయం. IPO దిశగా అడుగులు, రానున్న 2 ఏళ్లలోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్న ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.